ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. అంటే ఆ సాంగ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది. చాలా లైక్ చేస్తారు ఈ వీడియోని మీరు. నిజంగా ఆ బీట్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. నేను మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. తరలి రాదటనే వసంతం. చూశారు కదా! ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను. అంటే మీకు కొంచెం వినిపించాను కానీ నేను ఈ వీడియోని టెలిగ్రామ్‌లో పెడతాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వీడియో చేసిన వీలుంటే చెక్ చేయండి. కానీ మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా. ఓకే. ఫస్ట్ అయితే మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే అలర్ట్ మోషన్ యాప్ అయితే మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు అలర్ట్ మోషన్ కోసం మీరు అసలు 1% కూడా ఇబ్బంది పడకండి. డైరెక్ట్‌గా ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. అందులోకెళ్ళండి. మాక్సిమం ప్రతి ఒక్కరి దగ్గర టెలిగ్రామ్ ఉంది. లేకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీకు డైరెక్ట్‌గా నేను సెండ్ చేసేస్తాను. ఓన్లీ అలర్ట్ మోషన్ యాప్ అని పెట్టండి. ఏదైనా 2 ఐడీస్ ఉన్నాయి కదా! సంతోష్ ఆర్షియప్ అండ్ టీమ్ సంతోష్ అని ఏదైనా పెట్టండి. టీమ్ వాళ్ళైనా నేనైతే రెస్పాన్స్ అవుతాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది నేను చెప్పాను కదా! అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. నేను టెలిగ్రామ్‌లో ఇస్తాను. అక్కడ నుంచి ట్రై చేయండి. లేకపోతే మెసేజ్. ఓకే. ఇప్పుడు నేను మీకు ప్రాజెక్ట్ ఇస్తాను. చాలా సింపుల్ ఉంటది. ఫస్ట్ అయితే మీరు ఇన్‌స్టాగ్రామ్ అలర్ట్ మోషన్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నేను లాగిన్ మీద వీడియో చేసిన. ఓకే. అలర్ట్ మోషన్ లాగిన్ అని సెర్చ్ చేస్తే మీకు ఆ వీడియోస్ అయితే 2, 3 వీడియోస్ వస్తది. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. మన ఆర్ఎస్ గురూజీ ఛానల్‌లో పెట్టాను. ఇంకో ఛానల్ కూడా ఉంది అది. అదైతే మర్చిపోయినా ఎప్పుడులే గానీ. ఓకే. ఇప్పుడు నేను మీకు ఏదైతే టెంప్లెట్ ఇచ్చానో దాన్ని ఓపెన్ చేసుకోండి. మీకు మిస్సింగ్ ఫాంట్ కూడా రాదు. ఎందుకంటే అలర్ట్ మోషన్‌లోనే తెలుగు ఫాంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అదే యూజ్ చేసిన. ఓకే. మీకు ఇంకా మల్టీ తెలుగు ఫాంట్స్ కూడా కావాలంటే నేను చూపిస్తాను మీకు. యూజ్ అవుతుంది మీకు. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి స్టార్టింగ్‌లో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. బీట్ బట్టి అయితే బాగా సెట్ అయింది ఇది. ఒకవేళ కొంచెం స్క్రోల్ చేద్దాం మనం. చూసుకుందాం ఎండింగ్ వరకు పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అనేది. ఓకే. చూసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి చెప్పాను కదా! తెలుగు ఫాంటే ఉంటది. వేరే ఫాంట్ పెడదామని అనుకుంటే ఇక్కడ టెక్స్ట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ పైన నేమ్ ఫాంట్ అయితే కనిపిస్తుంది. వ్యూ ఆల్‌లోకి వెళ్ళండి. ఓకే. ఇక్కడ మనకు 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి పాపులర్ అండ్ తెలుగు లాంగ్వేజ్ అని కనిపిస్తది. ఈ లాంగ్వేజ్‌లోకి వెళ్తే కింద మీకు తెలుగు కూడా ఉంటది. తమిళ్ కూడా ఉంటది. వేరే లాంగ్వేజ్ కూడా ఉంటది. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు నచ్చిన ఫాంట్ ఒకటి పెట్టుకోవచ్చు. మొత్తం 30 వరకు ఉండొచ్చు అనుకుంటా. 30నో 25 ఉంది. చూసుకోండి. వేరే ఫాంట్ పెడదామంటే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. కొన్ని ఉన్నాయి. బాగున్నాయి అవి కూడా. ఇవి బాగున్నాయి కాబట్టి వీలుంటే వేరే ఫాంట్ ట్రై చేయండి. ఓకేనా? తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు స్టార్టింగ్‌లో అయితే గ్రూప్స్ కనిపిస్తుందా? ఓకే. ఈ గ్రూప్‌లో స్టార్టింగ్‌లో 3 గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోటో చేంజ్ చేయడంలో ప్రాబ్లమ్ అవుతుంది. ఇక్కడ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్ ఉంటది. ఇందులోకెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఒక మంచి మెథడ్ చెప్తాను. మీకు చాలా యూజ్ అవుతుంది అది. ఫస్ట్ ఆ ఫోటో డిలీట్ అయినా చేసుకోండి. లేకపోతే కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి అయినా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోండి. లేకపోతే ఫోటో నేను డిలీటే చేస్తున్నాను. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నాకు నచ్చిన ఒక ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో తీసుకొని కిందికి తీసుకొచ్చి నేను స్టార్టింగ్‌లోనే ఏం చేద్దామని అనుకుంటున్నానంటే ఏదైనా సంథింగ్ మీరు మొత్తం ఫేస్ రివీల్ చేయకుండా సంథింగ్ ఏదైనా ఒక పార్ట్ చూపించండి. ఎగ్జాంపుల్‌గా లిప్ అనుకోవచ్చు, హెడ్ అనుకోవచ్చు, లేకపోతే హ్యాండ్ అనుకోవచ్చు. ఇలా చూపిస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఎండింగ్‌లో మొత్తం ఫోటోస్ వస్తది కాబట్టి స్టార్టింగ్‌లో మనం రివీల్ చేస్తున్నాం కాబట్టి మంచి లుక్ ఉంటది. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకొని బాగుంటది. నేను ఇక్కడ ఇలా చూపిస్తున్నా. ఐ ప్లస్ హెయిర్ కనిపిస్తది. కొంచెం మంచి లుక్ ఉంటది. ఓకేనా? తర్వాత ఇలా లిప్స్ టైప్‌లో, హార్ట్ టైప్‌లో పెట్టాను ఇలా. ఇది మాత్రం మీరు చాలా 100% గుర్తుపెట్టుకోవాలి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇలా తర్వాత మిగతా ఫోటోస్ అయితే ఇక్కడ చేంజ్ చేసుకోండి మీరు. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి అయినా చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంటది. ఎప్పుడైనా కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఒకటి తీసుకోండి. కాపీ చేసుకోండి ఆ ఫోటోని. కాపీ చేసి మళ్ళీ ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది పైన చూడండి. డిలీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో ప్లేస్‌లో ఎలా చేసుకోవాలంటే ఆల్రెడీ ఆ ఫోటో కాపీలోనే ఉంది. ఓకే. ఆ ఫోటోని ఇక్కడ మనం రీప్లేస్ పెట్టాలంటే ఆ ఫోటో మీద క్లిక్ చేసి పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఇక్కడ అన్నీ ఆఫ్ చేసి ఇక్కడ ఈ కలర్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మాత్రమే ఉంచి పేస్ట్ చేస్తే ఫోటో ఏదైతే ఉందో అది ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతది. ఇలా ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. మీకు 2 ఆప్షన్ ఉంటది. మీకు నచ్చిన ఆప్షన్ అయితే ట్రై చేయండి. ఇందులో కొంచెం టైం అయినా కూడా కొంచెం చూసుకోండి. తర్వాత కొంచెం పర్ఫెక్ట్‌గా చేసుకోండి. ఇక్కడ ఎండింగ్‌లో మాత్రం బ్లాక్ అండ్ వైట్‌లో పెడితే బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టండి. లేకపోతే మీకు కలర్‌లోనే కావాలంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్తే ఇక్కడ సాచురేషన్, వైబ్రేషన్ అని ఉంటది. దాన్ని మీరు ఏదైనా ఒక సైడ్ స్క్రోల్ చేసి అది ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతది.
రిమూవ్ అయినా చేసుకోండి అంతే. తర్వాత లాస్ట్లో అయితే మంచి క్వాలిటీలో, బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. జై హింద్.